హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే ఇక్కడ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ 2 స్పూన్ల సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి బియ్యం పిండి జల్లిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు, కిస్మిస్, అలానే బాదం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలో 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వరకు నీళ్ళు పోసుకొని అలానే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. పాల తాలికలు చప్పగా లేకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట. నీళ్ళు బాగా మసిలిన తర్వాత బియ్యం పిండి వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు వేడికి ఉక్కనివ్వండి. తర్వాత ఈ పిండి అంతా కూడా గట్టిగా ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందైతే ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు అయితే చేసేస్తున్నానండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొన్నేమో ఇలా చేస్తున్నాను, కొన్నేమో తాలికలు పొడవుగా చేస్తున్నాను. వీటిని ఉండ్రాల పాయసం అని పిలవచ్చు, మామూలుగా తాలికలు అని కూడా పిలవచ్చు అనమాట. ఎలా పిలిచినా 2 ప్రాసెస్ ఒకటేనండి. ఇలా రౌండ్ పల్చగా ఇట్లా పాముల్లాగా చేసేసుకోండి. ఇలానే అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండికి నేను 1.5 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. మీ స్వీట్ని తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు 1/4 కప్పు నీళ్ళు పోసుకొని బాగా మసలనివ్వండి. మరి గట్టి పాకం కాదండి, కొంచెం జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట. చిక్కగా కరిగింది కదా, తీసి వడపోసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 కప్పుల పాలు అయితే పోసుకున్నానండి. 4 కప్పుల పాలు బాగా మరిగిన తర్వాత చిక్కడి పాలు తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేస్తున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి సగ్గుబియ్యం. నానబెట్టుకున్న నీళ్ళతో పాటు వేసేసాను. సగ్గుబియ్యం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయి. ఇప్పుడు మన తాలికలు అయితే వేసేస్తున్నానండి. తర్వాత ఉండ్రాలు కూడా వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత గరిటతో ఎక్కువ కలపకుండా ఉడకనివ్వండి. ఇలా ఉడికితే కొంచెం గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పాలల్లో బియ్యం పిండి కూడా కలుపుకొని వేసుకోండి. కొంచెం చిక్కబడుతుంది అనమాట, మరి పలుచగా లేకుండా మనకి ఉండ్రాళ్ళ పాయసం. కొంచెం ఇలాచీ పొడి అలానే పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం వడపోసుకున్న పాకం ఉంది కదండి, బెల్లం పాకం, స్వీట్కి తగ్గట్టు వేసుకున్నాను. ఇలా స్టవ్ ఇంకా ఆఫ్ చేసి వేసుకోండి. పాలు అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే తయారైపోయింది. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా తయారు చేసి ఆ భగవంతునికి నైవేద్యంగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను.